అందరికీ నమస్కారం అండి. ఇది ఏదో ప్రోగ్రాంలా అనిపించట్లా, అందరూ ఇంట్లో కూర్చొని సరదాగా పాడుకున్నట్టుగా ఉంది. అమేయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. తర్వాత వాళ్ళందరూ కూడా నాకు మార్నింగు మేడం రాధా గారు వీళ్ళందరూ ఏదో పాడతామండి, మాకు చాలా భయంగా ఉంది మేడం, ఎలా పాడతామో ఏమిటో తెలియదని ఆవిడ ఎంత కంగారు పడ్డారో. అందరూ అంత బాగా పాడారో, ఎంత హాయిగా ఉన్నాయో. కొన్ని పాటలు అసలు వినలేదు ఎప్పుడు. కొన్ని పాటలు మొదట్లో ఒకటి ఇళయరాజా గారి పాట ఒకటి పాడారు, రాజా చెమ్మ చెక్క చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిన్ని రెక్క. అది చాలా రేర్ సాంగ్. అది రాసవీళ్ళ వేళ కూడా చాలా రేర్ సాంగ్స్. ఎదజలి పెరిగే ఎదరకు జరిగే కథయిగ మొదలై కౌగిట బిగిసే ఈ సందేశయాటలో మహారాజ పూజ్య శ్రీ స్వర సార్వభౌమునికి వందనాలు గాన చందనాలు. అందరూ అంత బాగా పాడారో, ఎంత హాయిగా ఉన్నాయో. నేను అన్నయ్య గారి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మనతోటే ఉన్నారు కాబట్టి. ఎక్కడ లేరు చెప్పండి, ఆయన మనలోనే ఉన్నారు. నేను మాట్లాడే మాటల్లో ఆయన ఉన్నారు, ఎందుకంటే నాకు అదే అనిపిస్తుంది. ఆయన వేసిన దారిలో నేను నడుస్తున్నాను కాబట్టి ఆయన నాలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన పాట మాట అన్నీ మనతో ఉంటాయి, మనల్ని నడిపిస్తాయి, మనం తీసుకోవాలే. కానీ మీరందరూ ఆయన మీద ప్రేమతో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి, ఇంత సింపుల్గా హాయిగా ఏదో చక్కగా కూర్చుని అందరం మాట్లాడుకుని పాడుకున్నట్టుగా ఈ వాతావరణం నాకు చాలా నచ్చింది. దీనికి ముఖ్య సంధానకర్త ఆదిత్య, తనే ఆదిత్య చెప్పారనమాట, ఇలా మామూలుగా ఉంటుందమ్మా, హాయిగా ఉంటుంది, ఇలా ప్లాన్ చేస్తున్నారంటే నేను తప్పకుండా వస్తానని చెప్పాను. అలాగే నాకు కారుణ్య, మాళవిక వీళ్ళు రావటం నాకు ఎంత సంతోషం. కళ్యాణ్ గారు వాళ్ళందరూ రావటం చాలా చాలా రోజులైంది మేము ఇలా కూర్చొని మాట్లాడుకోవడం. ఎంత హాయిగా కూర్చున్నాడు చూడండి. నేను చేయలేకపోయా పని. ఇందాక అనుకున్న పద్మాసనం వేసుకుందామని, కానీ మళ్ళీ సరేలే ఎందుకులే అనుకున్నాను. తను జాలీగా కూర్చున్నాడు అనమాట. మేమందరం కలిసి ఎన్ని రోజులైందో. మాకందరికీ ఈ స్వరాభిషేకం ఉండేటప్పుడు ఒక్క కేకలు, గోల, అల్లరి. మేమందరం, ఈయన కూడా ఉండేవాడు అక్కడ. ఆయన ఉన్నాడంటే ఆయన ఎందుకండి, ఆయన్ని పంపించేయండి, మేము తర్వాత పాడతాము అనేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఎంతున్నా సరే తను ఎదురుగున్నా ఉన్నాడంటే ఉన్న పాటలు 50% పోతుంది, రాదు. పక్కనుంటే 70 పోతుంది. అంత భయం నాకు అలా అనిపిస్తుంది. తను ఎదురుగుండా ఉంటే మటుకు అలాగే అనిపిస్తుంది. స్టేజ్ షేర్ చేసుకునేటప్పుడు ఇంకా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది నాకు. అదే ఛాలెంజ్. అంటే తనతో పాటు కనీసం నేను 40% పాడగలిగితే నేను ఒక సింగర్ అని చెప్పుకోవచ్చు కదా. అది ఆ దారిలో సాధన చేసి తను తీసుకొచ్చిన పద్ధతి. తను ఒక రకంగా చెప్పాలంటే తన మాటలు, చాలామంది అంటారు ఆయన మాట్లాడినట్టు మీరు మాట్లాడతారండి అని. అవన్నీ చూడబట్టి తన వెనకాల ఉండి పాట పాడటం ఇంత కష్టమా అని తెలుసుకున్నాను నేను. అంటే మనం పాట విని ఆనందించేస్తాం, అయిపోతుంది. ఎంత మంచి పాట పాడారండి, ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటా. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడేవాడంటే, తను ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి లేదా తెల్లవారుజామున ఎప్పుడో వచ్చేవాడు అలసిపోయి. ఎన్నో పాటలు పాడి స్టూడియోలో, ఒక స్టూడియో నుంచి ఇంకో స్టూడియోకి తిరిగి వచ్చి మళ్ళీ శని ఆదివారాలు అయితే కచేరీలు. ఒకసారి వేరే స్టేట్స్లో ఉండేవి, చెన్నైలో కాకుండా కర్ణాటకలో, ఇక్కడ. అప్పుడంతా ఇంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి బస్సు ప్రయాణం అనమాట. సాటర్డే నైట్ బస్సు ఎక్కితే సండే ప్రోగ్రామ్ చూసుకొని సండే నైట్ బస్సు ఎక్కి మళ్ళీ మండే కల్లా రికార్డింగ్స్కి వచ్చేయాలి తను. ఎందుకంటే ఒక రోజులో ఎన్ని పాటలు పాడేవాడు. ఈ కష్టం అంతా చూశాను, ఎంత కష్టపడుతున్నాడు తను. ఇందులో ఒక 10% నేను పడితే చాలేమో, నేను మంచి సింగర్ని అయిపోవచ్చు అనిపించింది నాకు నిజంగా.
అంత కష్టపడేవాడు. ప్రతి ఒక్క మొదటి పాట ఎలా పాడేవాడో రాత్రి చివరి పాట కూడా అంతే ఉత్సాహంతో పాడేవాడు. అది చాలా ఇవన్నీ కూడా నాకు దొరికిన అదృష్టమే. ఎందుకంటే ఇంట్లో అందరూ పాడతారు, మా ఇంట్లో అందరూ పాడతారు. అమ్మ నాన్నగారు ఒప్పుకోకపోయినా కూడా నన్ను ప్రోత్సహించి ఒక్క పాట తన చేత పాడించండి అని మా అన్నయ్యని బతిమలాడి, ఒక్క పాట పాడితే చాలరా తను ఒక సినిమాలో కానీ నీ పక్కన స్టేజ్లోనే, ఏం నాకు తెలియదమ్మా తను ఏ లెవెల్కి పాడుతుందో అనేవాడు. తర్వాత అలాగే పాడి తన్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఇవాళ నిజంగా ఇక్కడ నిలబడ్డానంటే తన పుణ్యమే. అది అంత నాకు ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషను లేదు అని నేను ఎప్పుడు అనుకోను, ఉంది, నాకు ఎప్పుడు ఉంది ఆ ఇన్స్పిరేషను. తను నా వెనకాల ఉంటాడు. కాకపోతే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే మనం ఒక పాట పాడిన తర్వాత తనేం చెప్పడు, ఒక మెచ్చుకోలు కనపడుతుంది తన మొహంలో, అది మిస్ అయిపోతామే అనిపిస్తుంది. ఆ మెచ్చుకోలు లేదే అంటే వీళ్ళు మెచ్చుకుంటే చాలు, మనకి ఈ పని చేస్తే వీళ్ళు మెచ్చుకోవాలి, ఈ మెచ్చుకునే వాళ్ళు ఉండాలి, ఈ ఇన్స్పిరేషన్ ఉండాలి. అది లోపల ఎంత ఉన్నా కూడా ఆ భుజం మీద తట్టడం అవన్నీ లేవే అనిపిస్తుంది. పర్వాలేదు, మీ అందరిలో ఆయన ఉన్నారు కాబట్టి మనం అందరం సెలబ్రేట్ చేసుకుందాం బాలసుబ్రహ్మణ్యాన్ని. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బాలసుబ్రహ్మణ్యాన్ని సెలబ్రేట్ చేసుకుందాం, అదే మనకు కావాల్సింది. అలాగే మీరు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఎంతోమందికి ఇది స్టేజ్ కావాలని, కొత్త వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడిని ప్రార్థిస్తున్నానమ్మా. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంతది ఎందుకు చెప్తున్నా అంటే భయం పోయి పాట సక్రమంగా పాడతాను అంతే. ఎందుకంటే ఇందులో శృతులు మార్చడానికి లేదు, చాలా రేంజ్లో ఉంది. ట్రై చేస్తాను, తప్పులుంటే మన్నించండి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో